అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. నిన్న తుర్కెంజల్ దగ్గర శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో ఆ పరిధి సిఐ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి విద్యార్థులపై విచక్షణ రహితంగా వాళ్ళపై దాడి చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. अरे अंतगाने ఆయన కూడా కూర్చోకపోతారు సార్. ఎందుకంటే మొన్నటి వరకు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పడం జరిగింది. మరి మొన్న డీజీపీ సివి ఆనంద్ గారు వచ్చిన తరుణంలో ఇకపై ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉండడం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఫ్రెండ్లీ పోలీసు లేకపోవడానికి కారణం ఇదే నిదర్శనం. మరి ఫ్రెండ్లీ పోలీసు ఉన్నా కూడా ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకమే లేకుంటుండే. ప్రజలకు ఏదో పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం ఇదివరకు ఏం లేదు, ఇప్పుడు కూడా ఏం ఉండబోదు. ఎందుకు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళకు ఒక తీరుగా, లేని వాళ్ళకు ఒక తీరుగా చేసే వాళ్ళ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూనే ఉంది. మరి ఈ తరుణంలో అప్పుడు ధర్నా జరుగుతుంది. ఆ ధర్నా జరిగే సమయంలో లేడీ ఉన్నారు, పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉంటే లేడీ మహిళ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా ఆ ధర్నాను క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. మరి విచక్షణ రహితంగా ఒక సిఐ ఆడవారిపై ఎట్లా అట్లా చేయి వేస్తాడు? మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మరి పీకనీకి ఉందా పోలీసు వ్యవస్థ? మహిళలపై, విద్యార్థులపై ఇట్లా విచక్షణ రహితంగా చేయడం, ఆ నడి రోడ్డు మీద వాళ్ళ హక్కులు, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వలేదని ధర్నా చేస్తున్న సమయంలో నువ్వు అక్కడ క్లియర్ చేసే సమయంలో లేడీ అధికారులు ఉంటారు కదా, పోలీసు అధికారులు, వాళ్ళతో పెట్టి క్లియర్ చేపియాలి. ఏదన్నా ఉంటే వాళ్ళకు నచ్చ చెప్పాలి, విద్యార్థులకు నచ్చ చెప్పి నువ్వు క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో మరి ఇకనైనా సివి ఆనంద్ గారు, మరి మీరే మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్లీ పోలీసుపై ఉండదని. మరి ఏం చేస్తారో చేయండి, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి.